Give expressions for voltage transfer ratio. వోల్టేజ్ ట్రాన్స్ఫర్ రేషియో అంటే ఏంటంటే ఫస్ట్ పోర్ట్ నుంచి సెకండ్ పోర్ట్ కానీ లేకపోతే సెకండ్ పోర్ట్ నుంచి ఫస్ట్ పోర్ట్ కానీ ఏదైతే వోల్టేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్నే మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫర్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ రేషియో అని ఉంటాం అనమాట. ఓకేనా. సో ద వోల్టేజ్ ట్రాన్స్ఫర్ రేషియో ఈజ్ గివెన్ యాజ్ G21 of S equal to V2 of S by V1 of S. ఇప్పుడు ఇక్కడ ఒక నెట్వర్క్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పోర్ట్ నుంచి సెకండ్ పోర్ట్కి వోల్టేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఇక్కడ ఏదైతే మనకి సెకండ్ పోర్ట్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఏదైతే ఉందో అది బై ఫస్ట్ పోర్ట్లో ఉన్నటువంటి వోల్టేజ్ని మనం ఇక్కడ ఏమంటున్నాం ట్రాన్స్ఫర్ వోల్టేజ్ ఫ్రమ్ 2 to 1 అనమాట. పక్కనే ఒక నెట్వర్క్ ఇచ్చింది చూడండి. ఓకేనా. ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అనుకుంటే మనం అంటే ఇక్కడ ఇన్పుట్ కనెక్ట్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నట్లయితే ఇది V1 వోల్టేజ్ ఇది V2 వోల్టేజ్. ట్రాన్స్ఫర్ రేషియో అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వోల్టేజ్ అనేది ఫస్ట్ పోర్ట్ నుంచి సెకండ్ పోర్ట్ కానీ లేకపోతే సెకండ్ పోర్ట్ నుంచి ఫస్ట్ పోర్ట్ కానీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే దాన్ని మనం వోల్టేజ్ ట్రాన్స్ఫర్ రేషియో అంటాం అనమాట. ఇక్కడ ఈ నెట్వర్క్లో మనకి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పోర్ట్ టు సెకండ్ పోర్ట్ అనమాట. సో ఇక్కడ ఇంకేమవుతుంది అవుట్పుట్ బై ఇన్పుటే మనకి G21 of S అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్పుట్ ఏంది V1 of S, ఇక్కడ అవుట్పుట్ ఏంటి V2 of S అనమాట. సో హెన్స్ ఫ్రమ్ ది అబోవ్ వీ కెన్ కంక్లూడ్ దట్ పోల్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ డిటర్మైనింగ్ ది time variation of the response and zeros are useful in determining the magnitude response. ఓకేనా. దీన్నే మనము టైం రెస్పాన్స్లో కనుక తీసుకున్నట్లయితే కనుక అంటే ఇది ఏదైతే మనకి ఇక్కడ మనం తీసుకున్నామో అందులో దాన్ని మనం టైం రెస్పాన్స్ కింద కన్సిడర్ చేసుకున్నట్లయితే కనుక ఒకటేమో ఇదేమో పోల్ అవుతుంది ఇదేమో జీరో అవుతుంది అనమాట. సో ఒకటి పోల్ ని ఇండికేట్ చేస్తే ఇంకొకటి జీరోని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో పోల్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ డిటర్మైనింగ్ ది టైం వేరియేషన్ ఆఫ్ ది రెస్పాన్స్ యొక్క టైం వేరియేషన్ ఇండికేట్ చేస్తే జీరోస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ డిటర్మైనింగ్ ది మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్.